అమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ వైరస్ మన దగ్గరకు వస్తుందా? అక్కడ లాక్డౌన్స్ అమలు చేస్తున్నారు. భారత్లోనూ లాక్డౌన్స్ తప్పవా? ఇంతకు ఏమిటా వైరస్? ఎందుకు అమెరికన్లు అంతగా వణికిపోతున్నారు? అసలు ఆ వైరస్కు ట్రీట్మెంటే లేదా? లాక్డౌన్ అంటేనే టక్కున గుర్తొచ్చేది కరోనా వైరస్. ఆ వైరస్ బాధ తప్పడం కన్నా లాక్డౌన్స్ లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వచ్చినా పర్వాలేదు, ఈ లాక్డౌన్స్ వద్దు బాబోయ్ అంటూ జనం బెంబేలెత్తిపోయారు. అయితే మళ్లీ లాక్డౌన్ భయాలు అలుముకుంటున్నాయి. ఇప్పుడు కరోనాను మించిన ప్రాణాంతక వైరస్ అమెరికాను కబళిస్తుంది. మసాచుసెట్స్ రాష్ట్రాన్ని ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్కెఫ్లైటిస్ అంటే ట్రిపుల్ ఈ వైరస్ భయపెడుతుంది. ఈ వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇక్కడి 5 పట్టణాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ సోకుతుంది. ఇటీవల 80 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్ బారిన పడినట్టు గుర్తించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ వైరస్ వల్ల మరణాల రేటు 33 నుంచి 70% వరకు ఉండడం ఆందోళనకరం. అంటే ఈ వైరస్ సోకితే అంతే సంగతులన్నమాట. ట్రిపుల్ ఈ వైరస్ వాహకాలు కూడా దోమలు కావడంతో ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించి ఆక్స్ఫర్డ్, డగ్లస్, సిటన్, వెబ్స్టర్ పట్టణాల్లో సాయంత్రం నుంచి ఉదయం వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోపు బయట పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కులను, వినోద కేంద్రాలను మూసివేస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఈ వేళలు పాటించాలని, తర్వాత చలికాలం వస్తుంది కాబట్టి మరికొంతకాలం తప్పదంటున్నారు అధికారులు. బోస్టన్ కు 64 కిలోమీటర్ల దూరంలోని ప్లైమౌత్ పట్టణంలో ఒక గుర్రానికి కూడా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. దాంతో అక్కడ కూడా అధికారులు సాయంత్రం నుంచి ఉదయం వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ వైరస్ కు వ్యాక్సిన్ ఇంతవరకు కనిపెట్టలేదు. నిర్దిష్టమైన చికిత్స కూడా లేదని అమెరికా ప్రకటించింది. అందుకే సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ట్రిపుల్ ఈ వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. 2020 తర్వాత మసాచుసెట్స్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. 2019లో 12 మందికి ఈ వైరస్ సోకగా వారిలో 6 ప్రాణాలు కోల్పోయారు. ట్రిపుల్ ఈ వైరస్ దెబ్బకు దోమ అంటేనే అమెరికన్లు భయపడే పరిస్థితి. ఈ వ్యాధి భారత్ కు కూడా వస్తుందా అంటే అమెరికా, మన దేశం మధ్య ప్రయాణాలు కూడా ఎక్కువే కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే అమెరికాలో అమలు చేస్తున్న లాక్డౌన్స్ మన దేశంలో కూడా వస్తాయేమోనని భయపడుతున్నారు జనం. అసలు ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్సెఫలైటిస్ వైరస్ అంటే ఏంటంటే ఇది మస్కిటోస్ ద్వారా మనిషికి స్ప్రెడ్ అవుతుంది. ప్రధానంగా గుర్రాల్లో ఉండే వైరస్ ఇది. కాకపోతే మస్కిటోస్ ద్వారా అది మనుషులకు కూడా రావచ్చు. ఒకవేళ మనుషులకు వచ్చిందంటే 3 నుంచి 10 రోజుల లోపల వాళ్ళకి విపరీతమైన ఫీవర్ తో, ఒళ్ళు నొప్పులతో, జ్వరం రావడంతో పాటుగా బ్రెయిన్ కి సంబంధించిన సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. సుమారుగా ఒక 30% మంది వైరస్ సోకిన తర్వాత చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రేర్ వైరస్ అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నారు. అయితే మనకి ఇండియాలో ఈ వైరస్ వచ్చే అవకాశం తక్కువే. ఇంతకుముందు ఈ వైరస్ ఇండియాలో కొన్ని గుర్రాల్లో మనకి నమోదైన మాట వాస్తవమే, కానీ మనుషుల్లో మనకి రావాలి అంటే క్యూలిసెటా అనే ఒక మస్కిటో బ్రీడ్ దాన్ని స్ప్రెడ్ చేస్తుంది. మనకి ఇండియాలో ఏమేమి ఉంటాయి? అనాపలిస్ ఉంటుంది, ఏడిస్ ఈజిప్ట్ ఉంటుంది, క్యూలెక్స్ మస్కిటోస్ ఉంటాయి. కానీ ఈ క్యూలిసెటా అనేది ఇండియాలో అంత ఎక్కువగా కనపడదు. ఇప్పటికిప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనకి డెంగ్యూ లాంటి మిగతా వైరల్ డిసీజెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ వైరల్ డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మస్కిటోస్ గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఇండియాలో రిపోర్ట్ అయినట్లయితే దానికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం డేంజరస్ వైరస్ కాబట్టి. దోమలు, ఇతర జీవులు ఈ వైరస్ కు వాహకాలుగా మాత్రమే ఉపయోగపడతాయి. గుర్రాలు, మనుషులు మాత్రం ఈ వైరస్ బారిన పడితే చనిపోతారు. అవయవాల మార్పిడి వల్ల కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.